హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి చేస్తున్నాండి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. గోంగూర అనేసరికి ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారు కదా. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఇంకా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇది 1 ఇయర్ వరకు అయితే ఖరాబ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఊరుతుంటే ఇంకా బాగుంటుంది అనమాట. దీనికోసం అయితే నేను 5 కట్టలు గోంగూర తీసుకున్నా. చూడండి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ గోంగూర అనేది చిన్నగా ఉంది కానీ మంచిగా ముదిరింది. నేను అందుకోసం ఎన్ని రోజులు లేట్ చేశాను అనమాట పెట్టకుండా. లేత గోంగూర వస్తుంది తీసుకోవడానికి, అందుకే ఇంకా నేను ముదిరింది కావాలని ఈరోజు తీసుకున్నా. ఆకులు చిన్నగా ఉన్నాయి కానీ మంచిగా ముదిరింది. ముదిరిన గోంగూర అయితేనే బాగుంటుంది. ఇది అందులోటి తెల్ల గోంగూర కావాలి. ఇంక ఇదంతా శుభ్రంగా చూసుకొని కడుక్కున్న తర్వాత ఇలా ఆరబెట్టుకున్న ఫ్యాన్ కింద కాటన్ క్లాత్ మీద అయితే వేసాను. పైనుంచి అయితే మళ్ళీ ఇంకా ఇలా ఒక క్లాత్ కప్పా ఫ్యాన్ గాలికి కింద పడకుండా. ఈ మిర్చి కూడా మొత్తం తొడమలు తీయకుండా కడుక్కొని ఇలా బుట్టలో వేసుకున్న. వాటర్ అంతా ఇంకా పోయిన తర్వాత ఇలా ఒక క్లాత్ నీట్గా ఉన్న క్లాత్ తీసుకొని ఇలా మిర్చి అయితే నీట్గా తుడుచుకోవాలన్నమాట. ఏ మాత్రం తడి లేకుండా తుడుచుకొని ఇప్పుడు తొడమలు తీసుకోవాలి. ముందే తొడమలు తీయడం వల్ల వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనకు పచ్చడి అనేది ఇంకా ఖరాబ్ అయిపోతుంది, నిల్వ ఉండదు. ఇలా తీసుకోవాలి. మనం తుడుచుకునేటప్పుడు మాత్రమే మొత్తం తొడమలు తీసుకోవాలి. సో ఈ మొత్తం అయితే ఇంకా తొడమలు తీయడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుంటున్నాం ముక్కలుగా. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటాం కదా, ఇలా బారుంటే మనకు త్వరగా మెదిగిపోవన్నమాట. అందుకోసం ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా మెదిగిపోతాయి మనకు మిక్సీ పట్టుకునేటప్పుడు. అందుకోసమని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు మెంతులు వేయించుకుంటున్నా, ఆయిల్ లేకుండా. ఇదైతే లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి, అప్పుడే మంచిగా ఫ్రై అయితే మాడకుండా. నేను విడివిడిగా వేయించుకుంటున్నా జీలకర్ర, మెంతులు, ఆవాలు అనేది. చాలామంది అయితే జీలకర్ర వేయరు, ఓన్లీ మెంతులు వేస్తారు. ఇప్పుడైతే మెంతులు వేగిపోయినాయి. ఇంకా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత 2 స్పూన్లు వచ్చేసి జీలకర్ర, మెంతులు కూడా 2 స్పూన్లు తీసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు జీలకర్ర కూడా 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నా. 2 స్పూన్లు ఇంకా ఆవాలు కూడా వేసుకొని, ఇంకా జీలకర్ర ఆవాలు అనేది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఏది నాకైతే ఇష్టం ఇది. ఇంకా మనం చింతపండు కూడా వేస్తాం కదా, మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటివి రాకుండా ఈ జీలకర్ర ఆవాలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇవి పక్కన పెట్టుకుంటే చల్లారిపోతాయి. ఈలోపు అయితే ఇంకో ప్యాన్ తీసుకొని ఇంకా ఈ గోంగూర మనం పూర్తిగా తడారిపోయిన తర్వాతే చేసుకోవాలి. ఇదైతే పూర్తిగా తడారిపోయిన తర్వాత ఇలా చూడండి ఇంకా కడాయిలో వేసుకొని ఆయిల్ లేకుండా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం అయితే ఎక్కువగానే తీసుకుంటుంది. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి గోంగూర మొత్తం. ఇంకా ఇలా అయితే ఒక వాయి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా మిగతాది ఎంత ఉన్నా కూడా ఇలానే ఆయిల్ వేయకుండా కొంచెం టైం కేటాయించుకొని ఇంకా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ పౌడర్ మిక్సీ పట్టేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇంకా అదే మిక్సీ జార్లోకి ఇంకా నేనైతే ఇంకా పావు కేజీ సాల్ట్, అంటే రాక్ సాల్ట్ తీసుకుంటున్నా, పావు కేజీ వరకు తీసుకొని ఇంకా ఈ దీంట్లో అయితే ఒక 100 గ్రామ్స్ చింతపండు వేసుకో. 100 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది చింతపండు, ఒక 80 గ్రామ్స్ అట్లా ఉంటుంది అనమాట. అది వేసుకొని మిక్సీ పట్టుకున్నా. ఇంకా ఈ పేస్ట్ మొత్తం అయితే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత గోంగూర కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా. పావు కేజీ వెల్లుల్లి అయితే సగం పొట్టు తీసా, సగం తీయకుండా ఇంకా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఈ పౌడర్ కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. సో ఇంకా ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లి ఆయిల్ వేసుకుంటున్నా. ఈ పల్లి ఆయిల్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఏ పచ్చడైనా. ఇది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నా. సో ఇంకా ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఏ పచ్చళ్ళు అయినా టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా ఇప్పుడైతే వెల్లుల్లి పొట్టు తీసి వేసుకుంటున్నా. కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా, ఇంకా ఇప్పుడు వేస్తే కూడా బాగుంటుంది. పసుపు అనేది ఆప్షన్ అండి. మా అమ్మ అయితే గోంగూర అనేసరికి అసలు దేనికి కూడా వేయదు, నేనైతే వేస్తున్నా. ఈ పప్పు కొద్దిగా చల్లగా అయింది, పూర్తిగా అయితే చల్లగా అవ్వలేదన్నమాట. చూడండి హీట్గానే ఉంది. ఇదంతా ఈ పచ్చళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు, ఉప్పు అనేది ఇంకా మన గోంగూర పులుపుని బట్టి వేసుకోవాలి. గోంగూర కొంచెం పుల్లగా లేకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవాలి. పుల్లగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఈ పచ్చడి అయితే నేను సగం తీసి పక్కన పెట్టి ఇంకా సగం దాంట్లోనే ఈ పోపు అనేది కలిపా. అంతా ఒకేసారి అయితే టేస్ట్ ఉండదని చెప్పి ఇంకా నేను సగం మాత్రమే ఈ ఆయిల్ అనేది కలిపా, పోపు చేసిన ఆయిల్.
చూడండి అసలు ఎంత బాగుందో. ఇప్పుడే కలిపాం కదా, ఆయిల్ అనేది పైకైతే రాదనమాట. ఇది ఊరుతుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.